హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము 4 ఊర్ల పొలిమేరలో ఉన్న పోచమ్మ గుడికి వచ్చాము. అక్కడ మేము చేసిన హడావిడి సంతోషాలు అక్కడ ఎలా ఉందో మీకు పూర్తి వీడియోలో చెప్తాను రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద కాలువ పోతుంది, వాగు కాలువ. ఈ వాగు దాటి గుడికి వెళ్ళాలి. ఈ వాగు దాటి ఎట్లా వెళ్ళాలని మా వాళ్ళు పర్సన్ అవుతున్నారు. ఎట్లా వెళ్దామనేది చూపిస్తాను రండి. మేము అన్నీ రెడీ చేసుకుని వచ్చేసాము, కానీ ఇక్కడ చూస్తే మొత్తం వాగు పోతుంది. గుడికి వెళ్ళకుండా ట్రై చేద్దాం, ఎలా వెళ్ళాలో ఒకసారి ట్రై చేసి చూస్తే ఫోన్కి వస్తుందో రాదో చూద్దాం. ముందుగా ఈ వాగు చూసే వరకే కొంచెం దడదడ అనిపిస్తుంది. ముందుగా మా బాబాయ్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళే ట్రై చేయాలి ఇటువంటి ప్రయోగాలు. కొంచెం మా బాబాయ్కి ఈత వస్తుంది కాబట్టి ట్రై చేస్తున్నాడు. నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయో, చాలానే పోతున్నాయి. అంటే లోతు బాగానే ఉంది, పోవాలంటే చాలా ఇబ్బంది. ఈ సమ్మర్ పట్టుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతామని ఆలోచించడం జరుగుతుంది. దేవుని పైన భారం వేసామని చెప్తున్నారు మా వాళ్ళు. ఈ వాగు నీటిని దాటితేనే మనం గుడి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మా వాళ్ళు ఇంకేమైనా దారి ఉందా అని చూస్తున్నారు. పక్క వేరే దారి ఉంది, ఈ దారిలోకి వెళ్ళి చూద్దాము అని ప్రయత్నిస్తున్నాం. అయితే ఇక గిన్నెలు, వాటర్ డబ్బాలు అన్నీ పట్టుకొని అట్లా వెళ్తున్నాం. చూడండి, మా వాళ్ళు ముంగడి పోతున్నారు. చుట్టూ ఆగుంది, ఎట్లా అయిందని అర్థం అవ్వట్లేదు. కానీ ట్రై చేద్దాం, ఏదో విధంగా మనం దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మా వాళ్ళు ఇక్కడ ముంగడికి వస్తే చిన్న వాగుంది, ఇక్కడ నడవడానికి వస్తుందని, సామాను పట్టుకోవడానికి వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా వాళ్ళు వెళ్తున్నారు. ముందుగా మా బాబాయ్ కట్ట పట్టుకొని సాయంతో ముంగడికి వెళ్తున్నాడు. అలాగే ఎట్టి వచ్చేసాం గుడి దగ్గరికి. అక్కడ చూడండి, చుట్టుపక్కల మొత్తం చెట్లు, అడవిలాగానే ఉంది. పక్కపొంటి గుడి. ఈరోజు వాగు వస్తుందని ఎవరు రావట్లేదు, అందుకే ఎవరు లేరు. లేకపోతే చాలామంది వస్తుండే. మేము ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాం సామాన్లని ఇంటికాడ నుంచి. చూడండి, ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ పోచమ్మ గుడి పక్కనే ఎల్లమ్మ గుడి కూడా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, విశాలమైన ప్రదేశం ఉంది ఇదంతా. చూడండి, ఇక్కడ మనకు రేకుల షెడ్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ మొత్తం చుట్టూ పక్కపొంటి పొలాలు, కూర్చోవడానికి సీట్లు, అంటే అది సిమెంట్తో వేసిన కుర్చీలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం పచ్చటి చెట్లతో, పెద్ద పెద్ద చెట్లతో నీడలు, పెద్ద పెద్ద చెట్లతో నీడలతో కాల్చిన. ఇక్కడ ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు చాలామంది వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నమ్ముతుంటారు. ఇక్కడ కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని, అనుకునే అన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే, ఇక్కడ మనకు 4 పొలిమేరలు ఒకటే దగ్గర ఉండడం, ఒక చోటు జరగడం. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారిని పంబాల పోచమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పంబాలంటే చుట్టుపక్కల, పంబాలంటే చెట్లు అన్నట్టు. ఈ చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉంటాయి. చెట్లలోనే అమ్మవారు వెలిసిందని ఈ గుడిలో ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ యాడలు కోసుకోనికి చాలా చక్కగా వచ్చారు. ఎందుకంటే గుడి ముంగడ కోస్తే బాగుంటుందని కొంచెం దూరంలో ఇక్కడ మనకు కోయడానికి వెసులుబాటుగా ఉంది. ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా వేశారు. తర్వాత ఇక్కడ వాటర్ సప్లై కూడా ఉంది. వాటర్ మంచి నీటి సదుపాయం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ పెద్ద రేకుల షెడ్ వేయడం జరిగింది. వచ్చిన భక్తులకు మంచిగా అనిపించడంతో వాళ్ళు వారి సొంత ఖర్చులతో ఇక్కడ ఫ్యాన్లు, షెడ్ వేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద పండుగలు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అన్ని సౌలతులతో ఇక్కడ చాలా చక్కగా చేయడం జరిగింది. ఈ వేసవి కాలంలో ఇక్కడ ఈ టూర్ వేయడం అంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గంటలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే మనం పెద్ద పెద్ద గుడ్లకు పోయి ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా టైం పడుతుంది. అంత ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద గుడ్లకు వెళ్ళాలంటే. ఇక్కడ చిన్న చిన్న గుళ్ళకు చాలా చక్కగా దర్శనం చేసుకోవచ్చు, టైం స్పెండ్ చేయవచ్చు, బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇట్లాంటి గుళ్ళకు వెళ్తే చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బాగుంటుంది, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళకు చూసి ఉన్నప్పుడు పోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మేము కోడిని తేవడం జరిగింది. కోడిపిల్లని అమ్మవారికి చుట్టూ తిప్పడం జరుగుతుంది. చూడండి, మొక్కుతో అమ్మవారి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేద్దాం. కొబ్బరికాయలు మా వాళ్ళు అన్నీ తెచ్చేసారు. ఇప్పుడు ప్రదక్షిణాలు చేసేద్దాం. చూడండి, మా వాళ్ళు కొబ్బరికాయలతో, కోడిపిల్లతో ప్రదక్షిణాలు చేసేద్దాం. ఎందుకంటే వాగు దాటి మేము
శుభ్రం చేసుకొని కాళ్ళని శుభ్రం చేసుకొని వచ్చేసాం. కళ్ళుతో అలాగే కొబ్బరికాయలుతో మా వాళ్ళు ప్రదక్షిణలు చేద్దామని చెప్పారు. ఓకే, ఇప్పుడు గంటతో ప్రారంభించాం. ఇక్కడ ఎల్లమ్మ గుడి అంటారంట ఇది. ఇక్కడ ఎల్లమ్మ గుడిని మనం గంట ఒకటి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, నడవండి, వెళ్దాం, చూపిద్దాం. 5 ప్రదక్షిణాలు చేద్దాం. మా వాళ్ళు స్టార్ట్ పెట్టారు, మనం కూడా స్టార్ట్ పెట్టేద్దాం ప్రదక్షిణాలు. ఇక్కడే అమ్మవారు పంబాల పోచమ్మ గారు ఇక్కడనే ఉండడం జరిగింది. ఇదే గుడి అమ్మవారిది. ఈ పెద్ద చెట్టు అమ్మవారిదే. చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని భక్తులు మొక్కులతో ఇక్కడ కట్టడం జరిగింది. ఇదిగో ఇదేనండి పంబాల పోచమ్మ దేవాలయం. అమ్మవారికి కొబ్బరికాయలతో చూడండి ఇక్కడ ఇక్కడే ఉందాం. పంబాల పోచమ్మ గారు ఇక్కడనే ఉన్నారు చూడండి. అమ్మవారికి దర్శించడానికి కొబ్బరికాయతో మనం దర్శించుకుందాం అమ్మవారిని. చూడండి ఇక్కడ వీళ్ళు ఉన్నారు. ఇక్కడ పక్కనే ఉన్న ఎల్లమ్మ తల్లికి కూడా మనం కొబ్బరికాయలు కొట్టేద్దాం, దర్శించుకుందాం. ఇక్కడ కుంకుమ పసుపుతో మనం దేవతకు వేయడం జరుగుతుంది. అలాగే కుంకుమ పసుపు వేసినాక మనం అగరబత్తితో మనం బొట్టు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ అగరబత్తితో మనం దేవునికి ఆరాధించేద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా మనము కుంకుమతో వాళ్ళకి దర్శించేలాగా చేసుకుందాం. ఓకే అండి, మీకు కూడా కుంకుమ బొట్టు పెట్టేశాం. చూస్తున్నారు ఇక్కడ ఎల్లమ్మ తల్లి కొలువుదీరింది. ఇక్కడ ఉయ్యాల కూడా కట్టడం జరుగుతుంది. మంచిగా ఇక్కడ వాళ్ళకు అనిపించింది, నెరవేరింది కాబట్టి చాలామంది ఇలా దాతలుగా షెడ్లను వేయడం, మంచి కుర్చీలు వేయడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారికి కోడిపిల్లని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మా వాళ్ళు చికెన్ కొట్టడం జరుగుతుంది. ఇక్కడ గిన్నె కూడా పెట్టేసాం, నూనె పోసేసాం. అయితే వంట కూడా చేయాలంటే గ్యాస్ట్ వస్తుంది అని అందరూ బాధపడుతుంటే ఎందుకు బాధ, నేను ఉన్నా కదా అని ఇక నేను వంట చేయడానికి రెడీగా అయ్యాను. ఇక్కడ ఉల్లిపాయలు కోసేసి గిన్నెలో వేసేసాను, మండుతుంది. ఓకే, మా వాళ్ళు అక్కడ చికెన్ కొట్టేస్తున్నారు, ఇక్కడ నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కోసేసే వరకు చికెన్ అవుతుందా లేదా అని, ఎందుకంటే కింద ఎక్కువ మంట మండుతుంది, అవుతుందా కాదా అన్నది ఆలోచనతో దబదబా అనుకున్నాను. కానీ మా వాళ్ళు దబదబను కోసేశారు. చికెన్ అయిపోయింది, ముక్కలు కోసేశారు, దబదబా అయిపోతుంది. ఇక కాలుగుండ ఏం చేయాలని ఇక మా వాళ్ళు కళ్ళు పానీయం తాగడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ క్యాన్ నీళ్ళు కూడా తేవడం జరిగింది. ఉల్లిపాయలు వేసేసాం, కారం పొడి, మసాలా అన్నీ తెచ్చేసాం, నూనె కూడా పోసేసాం. మంట బాగా మంటేస్తుంది, ఎండాకాలం కదా, ఉడకపోస్తుంది. ఈ మన వంటలు చేయాలంటే చాలా ఇబ్బంది ఎండకు. ఈ బయట కంటలు బాగా మండుతున్నాయి, తొందరనే అయింది వంట కూడా. ఈ అటు కూర అయిపోయిందండి. కూర మంచిగా రెడీగా అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనం దావత్ స్టార్ట్ చేయవచ్చు. అమ్మవారికి కొంచెం నైవేద్యాన్ని పక్కకు పెట్టేద్దాం, గుడికాడ పెట్టేద్దాం. మా వాళ్ళు పెట్టేసి వచ్చారండి ఇక్కడ గుడికాడ. ఇక్కడ అరేంజ్ చేసేసారు. ఇక్కడ కళ్ళు ఆల్రెడీ సగం బాటిల్ అయిపోయింది. ఇక్కడ ఇక కూర్చుందాం, ఛాన్స్ అయిపోయింది, ఇక ఎండ కొడుతుంది. మా వాళ్ళు ఇక చాలా లేట్ అవుతుంది, ఆకలి అవుతుంది అన్న వరకు సెల్ఫీ తీసుకొని సిట్టింగ్ వేద్దామని ఆలోచనతో తీసాం. ఓకే, కూర గుమ్మగుమ్మలాడుతేస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చేద్దాం. ఓకే, దెబ్బ కానిచ్చేద్దాం. ఓకే, ఎర్రగా మంచిగా ఉంది. కళ్ళు ఓపెన్ చేశారు. కళ్ళు చూస్తుంటే ఇంకా ధూప అవుతుంది. ఓకే, మంచిగా ఉంది కూర కూడా. రైట్, ఒక చెస్, క్యారమ్ బోర్డు ఇట్లా కొట్టుకొని తాగేద్దాం.
మేము కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం సండే రోజు. మీకు కూడా ఖాళీ టైం ఉంటే ఇలాంటి ప్లాన్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఇట్లా జాలీగా ఎంజాయ్ చేయండి. అలా అన్నీ దావత్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వాగు దాటి వెళ్ళాలి. పొద్దునంటే వచ్చేసాం, ఇప్పుడు సాయంత్రం కదా వెళ్ళిపోవాలి ఇంటికి. వాగు దాటాలి. చాలా పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే సాయంకాలం ఈ వాగు దాటాలంటే చాలా బాగుంది. మామూలు స్నానం చేస్తే కూడా బాగుంటుందని ఆలోచన ఉంది, కానీ స్నానం ఏం చేస్తాం, ఇంటికి పోవాలి, లేట్ అవుతుంది కదా. అటు పెడితే వాగు దాటడం ఇదే చాలా ఉంది. వాగులో వాటర్ చల్లగా వస్తున్నాయి. ఇప్పుడు మామూలు పోతున్నారు. రండి, హోలీ ఆడదాం అనుకోరు, కానీ చల్లగా ఉంది, ఏం ఆట ఆడతాం. పోదాం పారి, ఇంటి పైన దావత్ చేసుకున్నాం. వల్ల ఎవరింటికి వాళ్ళకి సురక్షితంగా పోవాలి కదా, అందుకే ఇక ప్లాన్ చేసి బయటకు వెళ్ళేసాం. అందరూ వచ్చేసారు, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. హోలీ ఆడదాం అనుకోరు, కానీ ఇలా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇలా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఒక చిన్నపాటి టూర్ వేయండి, బాగుంటుంది. వేసవి కాలంలో ఎక్కడెక్కడో దూరం పోవడం కంటే మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గుళ్ళకు పోవడం చాలా బాగుంటుంది. అక్కడ మనం చూసే సన్నివేశాలు, ఆహ్లాదం బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఊరు పక్కన చిన్న చిన్న గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేయండి. ఎక్కడో దూరం దూరం వెళ్ళడం కంటే దగ్గరున్న గుళ్ళకు వెళ్ళడం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.